कलावतंसं भक्ति प्रदान यकृपा पदे। ఎక్కడ దొరికింది మామిడాకు? లేవన్నారు, తెప్పిస్తారు అన్నారు కదా, అందరూ దొరికే. ప్యాకెట్ ముక్క కనబడితే అయినా ఇవాళ తొడవకూడదు కన్నా. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. సో లాస్ట్ వీడియోలో వ్యాలంటైన్స్ డే చూసాం, అది సాటర్డే అయింది. నెక్స్ట్ ఇది సండే అనమాట. సో నెక్స్ట్ సండే రోజే మనకి శివరాత్రి కదా. సో శివరాత్రి మార్నింగ్ లేచేసరికి కొంచెం లేట్ అయింది, బట్ లేచి టీమ్ వర్క్ మేక్స్ వండర్స్ అన్నట్టు. సో నేను సూర్య గారు ఇద్దరం కలిసి కొంచెం ఫాస్ట్గా ఇలా పూజ రూమ్, పూజ సామాన్ అంతా క్లీన్ చేసేసుకొని ఫాస్ట్గా పూజ చేసేసుకున్నాం అనమాట. సో దట్ టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు, వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే బాగుంటుంది అని చెప్పి. అండ్ ఇంకా ఆ రోజైతే సూర్య గారు ఉపవాసం ఉంటున్నారు, నేనైతే ఉండట్లేదు. అండ్ ఇంకా ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయ్యింది. ఇక్కడ నా పతిదేవుడి దగ్గర ఆశీర్వాదాలు కూడా నేను తీసుకున్నాను. సో నాకు ఇంకా అలవాటు అనమాట, పూజ చేసుకున్నప్పుడు ఇంట్లో సూర్య గారు ఉంటే డెఫినెట్గా నేనైతే కొంచెం ఆశీర్వాదం తీసుకుంటాను. సక్సెస్ఫుల్లీ పూజ కంప్లీటెడ్ గైస్. టెంపుల్కి వెళ్ళాలి ఇప్పుడు. టెంపుల్కి వెళ్తాం, నేను వేసిన ముగ్గు చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో. నేను వేసిన ముగ్గు చూపిస్తాను. వస్తున్నా. పంచులో బాగున్నారు కన్నా, పంచులో బాగున్నారు. వెళ్తున్నాం గాయస్ గుడికి. హాయ్ గాయస్, అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం. అండ్ ఇంకా మేమైతే ఇంటి దగ్గరలోనే ఉన్న శివాలయంకి అయితే స్టార్ట్ అయిపోయాం. సో హార్డ్లీ 2 km కూడా ఉండదు, చాలా దగ్గరే. సో ఆ రోజు ఇంకా శివరాత్రి రోజు శివాలయాలు అంటే తెలుసు కదా ఎలా ఉంటుందో. సో ఫుల్ రష్ ఉందన్నమాట. సో చిన్న టెంపులే కానీ అక్కడ శివయ్య విగ్రహం చాలా బాగుంటుంది, చాలా కళగా ఉంటుంది. అండ్ అయితే దర్శనంకి మాకైతే ఆల్మోస్ట్ 1.5 hour పట్టింది. అంత చిన్న టెంపుల్లో నార్మల్ అప్పుడు అసలు ఎక్కువ జనం ఉంటున్నట్టుగానే కనిపించారు, కానీ బట్ పండగలప్పుడు మాత్రం అందరూ టెంపుల్కి వస్తారు, అందరికీ చాలా భక్తి వచ్చేస్తుంది. అఫ్కోర్స్ మేము కూడా అంతే అనుకోండి, పండగలప్పుడే వెళ్తాము. సో చిన్న టెంపుల్లే కానీ దర్శనంకి చాలా పెద్ద లైన్ ఉంది. సో 1.5 hour అయితే పట్టింది. అండ్ ఇంకా ఎండలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. జస్ట్ ఇంకా ఇలా రథసప్తమి అయ్యిందో లేదో అప్పుడే ఎండలు వచ్చేస్తాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా సమ్మర్ ఎలా ఉంటుందో అనిపించింది. మరి తాజావాది కోసం మన మిత్రులకి ఇష్టంగా మరి మనకి ఎప్పుడు మిత్రులే ఎప్పుడు చూస్తాడు మరి చూస్తాడు అన్న ప్రమోదన్న యాదగిరి శ్రీనివాసన్న జీవనే అన్న చూడ
గంట సేపు పట్టింది గాయస్ దర్శనం చేసుకోవడానికి. పాపం ఆయన ఉపవాసం ఉంటుంది. ఇంకా ఫైనల్లీ దర్శనం ఫినిష్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాం. అండ్ ఇంకా చెప్తున్నాను కదా, చాలా అప్పుడే హీట్ వేవ్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. అసలు టెంపుల్ దగ్గర పైన టెంట్స్ అవి అలా వేశారు, కానీ అయినా కూడా ఇట్ వాజ్ టూ మచ్ హాట్ అనమాట. వచ్చేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం. నేనైతే చాలా ఆకలేసేస్తుంది. టైం ఇప్పటికే 1:32 అవుతుంది. ఇంక ఇప్పుడు రైస్ ఏం బుక్ చేస్తానని చెప్పి బేసన్ దోశ చేసుకుంటున్నా. ఇదైతే ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ ఇంకా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అని చెప్పి. సో చెప్తున్నా కదా, 2:30 ఆల్మోస్ట్ 2:45 అవుతుంది. 11:30కి మేము టెంపుల్కి వెళ్తే ఇంటికి వచ్చేసరికి 2:30 అయింది. సో ఐ వాజ్ ఇన్ ఫుల్ ఆఫ్ హంగ్రీ అనమాట. అండ్ ఇంకా బేసన్ దోశ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఇంకా నా ఫేవరెట్ కూడా ఆనియన్స్, మిర్చి, జింజర్, కొంచెం జీరా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్లీ పాలు తీసుకోండి. అండ్ ఇది ఇంకా ఈవినింగ్ అనమాట. నాకు కావాల్సిన కొన్ని వెజ్జీస్, ఇంకా దాంతోపాటు మిల్క్, కర్డ్, ఇలా కావాల్సినవి కొన్ని ఉంటే అన్నీ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాను. సో ఇంకా ఈవినింగ్ కదా, సో సూర్య గారు ఫాస్టింగ్ ఉంటున్నారు. సో టీ అడిగారు అనమాట, కొంచెం హెడేక్ ఉంటుందని. సో ఒక పక్క డిషెస్ వాష్ చేస్తూ టీ పెట్టేసా. అయిపోయింది వీకెండ్. నేను చాలాసేపు ఉన్నట్టు అనిపించింది కన్నా సాటర్డే, ఇవాళ సండే ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. రేపు మళ్ళా ఆఫీస్కి వెళ్ళాలి గైస్. అమ్మ కన్నా మీ తల మీద ఎన్ని ఉన్నాయో దోమలు. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే మోస్ట్లీ నా రొటీన్ అలానే ఉంటుంది, దోమల్ని చంపుకుంటూ ఉంటాను. అండ్ ఇంకా ఇక్కడైతే సూర్య గారు ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి ఇంకా దీపం పెట్టేశారు. ఎలానో మీరే ఫాస్టింగ్ ఉంటున్నారు కదా, మీరే పూజ చేయండి అని చెప్తే చేసేసారు. అండ్ ఇంకా నా డిషెస్ అన్నీ కూడా వాష్ చేసేసాను, వెసల్స్ అన్నీ నీట్గా. అండ్ ఇంకా మళ్ళీ ఇంకొక కప్ ఆఫ్ టీ అడిగారు సూర్య గారు. నార్మల్ అప్పుడే 2-3 కప్స్ తాగుతారు, ఇంకా ఫాస్టింగ్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ టీ తాగుతారు. అండ్ దాంతోపాటు ఇందాక చూపించిన వెజ్జీస్ అన్నీ కూడా ఇలా మంచిగా అన్నీ సార్ట్అవుట్ చేసేసుకున్నాను అనమాట నీట్గా. సో దట్ నెక్స్ట్ డే మండే కదా, వీక్ అంతా కొంచెం హరిబరి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇంకా అయితే ఇంటికి నివి, మనోజ్ వచ్చారు. ఆ రోజు మీకు గుర్తుంటే ఇండియా పాకిస్తాన్ T20 మ్యాచ్ కూడా అయింది. సో మ్యాచ్ చూడడానికి వాళ్ళని ఇంటికి పిలిచామన్నమాట, వచ్చేసారు. సో ఇంకా వాళ్ళ కోసం అయితే కాఫీ పెడుతున్నా. అండ్ ఇంకా ఎంతమంది ఆ రోజు క్రికెట్ మ్యాచ్ చూసారు, ఎంతమందికి మీలో క్రికెట్ అంటే ఇష్టం? సో నాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే క్రికెట్ అంటే చాలా ఇష్టం, చాలా బాగా ఆడతాను కూడా. మర్చిపోయి తినేసారు క్రికెట్ విత్ వాటర్మెలాన్ గైస్.
మనోజ్ కనిపిస్తాడు. సో సండే అయితే మంచిగా ఏమైనా నాన్ వెజ్ స్నాక్స్ మంచి నాన్ వెజ్ ఫుడ్ చేసుకొని తింటూ మ్యాచ్ ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ సండే కానీ ఆ రోజు శివరాత్రి అవ్వడం వల్ల సో నో నాన్ వెజ్ కదా, అందుకే ఇంకా అలా వాటర్ మెలాన్ తింటూ దాంతో మ్యాచ్ చూస్తున్నాం అనమాట. అండ్ ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే ఇలా దోశ ఇంకా కొబ్బరి చట్నీ చేసుకుంటున్నాం. సో నివి వచ్చేటప్పుడే దోశ బ్యాటర్ తెచ్చేసింది, తన దగ్గర ఉందంట. దోశ బ్యాటర్ ఇంకా పపాయ ఇవి కొన్ని పట్టుకొచ్చింది ఫ్రూట్స్. సూర్య గారు ఫాస్టింగ్లో ఉంటారు కదా, తను తింటారని చెప్పేసి. సో ఇలా మా డిన్నర్ అయితే అది. ఇంకా కొబ్బరి చట్నీ రెడీ. నో బాయ్స్ ఇద్దరు ఈగర్లీ వెయిటింగ్. మా నివి మ్యాచ్ ఎప్పుడైపోతుందా అని వెయిట్ చేస్తుంది. క్యాచ్ 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 క్యాచ్. అయిపోద్ది. ప్లీజ్ ప్లీజ్ క్యాచ్, ప్లీజ్ క్యాచ్ 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 క్యాచ్. షిట్. Come on, Hardik. Go. Shit. Baba. No. ఎక్కడికి? Old photo. No. Come on, Pandya. Finish it. Go. Super. Chekas. We won. ఫైనల్లీ ఇండియా వాన్ అనమాట. దగ్గరుండి వాటర్ మెలాన్ తింటూ దోశలు తింటూ మ్యాచ్ చూస్తూ ఇండియాని అయితే గెలిపించేసాము. ఇంకా మ్యాచ్ కూడా అయిపోయింది కదా, నివి వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. బాయ్ గైస్, గుడ్ నైట్. అలా అయితే నివి వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ ఇంకా ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? సో నివి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటికి ఏమైందంటే సూర్య గారు ఫాస్టింగ్ ఉంటున్నారు కదా, సో జాగారం ఉండాలి కదా. సో ఆయనకి ఇంకా కొంచెం నిద్ర వచ్చేస్తున్నట్టు అయిందనమాట. సో ఇంక ఇంట్లో ఉంటే అలానే నిద్ర వస్తుంది, కొంచెం సేపు టెంపుల్ దగ్గరికి వెళ్దాం, అక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ పూజలు ఏమైనా జరుగుతుంటాయి కదా, సో కొంచెం సేపు ఎంగేజింగ్గా ఉంటుంది, నిద్ర రాకుండా ఉంటుంది కదా అని చెప్పేసి. సో ఫస్ట్ మార్నింగ్ వెళ్ళాం కదా, మళ్ళీ ఆ టెంపుల్ దగ్గరికే వెళ్ళాము. అక్కడైతే ప్రోగ్రామ్స్ ఏమీ జరగట్లేదు, ఎలాంటి పూజలు కానీ ఏమి కూడా ఇంకా అక్కడ లేవు. సరే ఇంకా అక్కడ కూడా కొంచెం బోరింగ్గానే ఉందని చెప్పేసి ఇంకా కొంచెం ముందుకి గుట్ట మీద ఒక శివుడి టెంపుల్ ఉంటుందన్నమాట. అది చాలా ఫేమస్. ఇదైతే బీరంగూడ అనమాట. సో బీరంగూడలో ఈ శివయ్య టెంపుల్ గుట్ట మీద ఉంటుంది, చాలా ఫేమస్. అక్కడైతే ఇలా జాతర చేస్తారనమాట. కంప్లీట్లీ 3 to 5 days చేస్తారు జాతర. చాలా పెద్ద జాతర అనమాట. మొత్తం అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అండ్ చాలా క్రౌడ్ కూడా వస్తారు అక్కడికి, చాలా బాగుంటుంది. సో బీరంగూడలో ఉన్నవాళ్ళు లేదా నియర్ బై ఎవరన్నా ఉంటే, సపోజ్ దీనికోసం తెలియకపోయి ఉంటే సో ఒక్కసారి విజిట్ చేయండి శివరాత్రి టైంలో ఈ జాతరకి. సో ఫ్యామిలీతో చాలా మంచిగా టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. అండ్ అయితే నెక్స్ట్ నాకు అక్కడ ఇది కనిపించింది, దీనిని పొటాటో రోల్ సంథింగ్ ఏదో అంటారనుకుంటా. సో చూస్తే ఫస్ట్ టెంప్ట్ అయ్యాను, కానీ మళ్ళీ ఎందుకో అక్కడ పక్కన పడేసిన పొటాటోస్, ఆ ఫుడ్ కలర్ ఇంకా ఆయిల్ చూస్తే అంత రిస్క్ తీసుకోవాలనిపించలేదు, సో తీసుకోలేదు. అండ్ ఇంకా అక్కడైతే ఇలా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ రైడ్స్ ఉంటాయన్నమాట. పెద్దవాళ్ళకి ఉంటాయి, పిల్లలకి ఉంటాయి. సో చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ మేమైతే ఏ రైడ్ కూడా ఎక్కలేదు, ఎందుకో అంత ఇంట్రెస్ట్ రాలేదన్నమాట. సో చూడ్డానికి అయితే బాగుంది కానీ ఎందుకో ఇంట్రెస్ట్ రాలేదు. సో
ఏంటో కదా అసలు. చిన్నప్పుడైతే చాలా ఎక్కువ ఎక్సైటింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇలా ఎగ్జిబిషన్కి వెళ్ళాలి, ఇలాంటి జాతరప్పుడు అలా అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి, రైడ్స్ అన్నీ కూడా ఎక్కాలి అని చెప్పేసి. అప్పుడేమో కొన్నిసార్లు పేరెంట్స్ అలో చేయరు, కొన్నిసార్లు ఏమో మనీ ఉండదన్నమాట. ఇప్పుడు పెద్ద అయ్యాక ఎర్న్ చేస్తున్నా మనీ ఉంటుంది, కానీ ఎక్కాలి, రైడ్స్ తీసుకోవాలి అన్నంత ఇంట్రెస్ట్ ఉండదు. సో అంతే లైఫ్లో ఎప్పుడు ఒకటి ఉంటే ఒకటి ఉండదు అనమాట. సో బట్ మెయిన్గా ఏంటంటే ఎప్పుడు ఏ ఏజ్లో ఏది ఎంజాయ్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అనిపిస్తే అప్పుడు అది చేసేయాలి. బికాస్ ఆ మూమెంట్ దాటిపోయాక, కొన్ని ఇయర్స్ పాస్ అయ్యాక ఆ ఎక్సైట్మెంట్ ఉండదు. ఇంకా అక్కడ అన్నీ చాలా చాలా గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది గుర్తుందా మీకు? చిన్నప్పుడు చాలా మూవీస్లో చూసాం, ఇంకా జాతరలో కూడా ఎక్కువ చూస్తుంటాం కదా, రింగ్స్ గేమ్ అనమాట. ఇలా రింగ్ ఏ ప్రోడక్ట్ మీద పడితే అది మనకి ఇచ్చేస్తారనమాట. అండ్ ఇంకా చాలా ఇలా మట్టి బొమ్మలన్నీ ఉన్నాయన్నమాట. బుద్ధుడు, కృష్ణస్, ఇంకా చిన్న చిన్న టాయ్స్ అన్నీ కూడా డెకార్ పీసెస్కి మంచి ప్రైస్లో వస్తాయి. మనం బార్గెయిన్ కానీ చేసుకుంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ యు సీ ద క్రౌడ్, చెప్పాను కదా చాలామంది జనం ఉంటారు అని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ హాఫ్ పీపులే ఉన్నారు, ఇంకా చాలామంది ఉంటారు. అండ్ ఇంకా అన్నీ దొరుకుతాయి అన్నమాట మనకి. ఏంటంటే బ్యాంగిల్స్, నెక్ పీసెస్, డోర్ కర్టన్స్, బెడ్షీట్స్, ఇంట్లో యూజ్ చేసుకునే వెసల్స్ కానీ, స్టీల్ సామాన్ కానీ, ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ దేర్. అన్నీ దొరుకుతాయి. కొంచెం చెప్పాను కదా బార్గెయిన్ చేసుకుంటే కొంచెం బెటర్ ప్రైస్లో కూడా వస్తాయన్నమాట. అండ్ ఇంకా టాయ్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా అక్కడ గోపురంలా కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అనమాట. లోపలికి వెళ్ళాలి. సో మేమైతే బీరంగూడ వచ్చి ఆల్మోస్ట్ 1 year పైన అయింది, కానీ బట్ ఇప్పటికి కూడా ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అవ్వలేదు. సో లాస్ట్ టైం కూడా ఇలా శివరాత్రి టైం అప్పుడే కరెక్ట్గా మేము ఇక్కడ బీరంగూడ సైడ్ వచ్చామన్నమాట. కరెక్ట్గా మేము వచ్చినప్పుడే ఇలా జాతర అవుతూ ఉన్నింది. అప్పుడు కూడా సేమ్ ఇలానే జాతర చూసి వచ్చేసాం, కానీ దర్శనంకి వెళ్ళడానికి అవ్వలేదు బికాజ్ ఆఫ్ దట్ క్రౌడ్. చాలా ఇంకా దర్శనంకి వెళ్తే ఈజీగా ఒక 3 hours పైనే అయిపోతుందని చెప్పేసి. అండ్ ఇంకా చూసారా ఎన్విరాన్మెంట్ అంతా కూడా అక్కడ చాలా బాగుంటుంది. ఇలా అందరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు, సాంగ్స్ పాడుతూ ఉంటారు. ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఒక మంచి డిఫరెంట్ వైబ్ ఉంటుందన్నమాట. అండ్ ఫైనల్లీ మా శివరాత్రి అయితే ఇలా అయిందనమాట. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సో నచ్చినట్టయితే డెఫినెట్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ మై వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.